Hi friends, welcome to SVT channel. My name is Fanindra. మనం ఈ రోజు MSI H310M Pro-VDH Plus అనే మదర్ బోర్డ్ ని అన్బాక్సింగ్ చూద్దాం. ఈ MSI మదర్ బోర్డు మనకు ఇంటెల్ ప్రాసెసర్ కే సపోర్టెడ్ అండి. దీంట్లో మనకు 8th or 9th జనరేషన్ కి సంబంధించిన ప్రాసెసర్ మనం అమర్చుకోవచ్చు. మళ్ళీ అదే విధంగా దీంట్లో ర్యామ్ వచ్చేసి మనకు DDR4 అండి. DDR4 ఒకటే అమర్చుకోవచ్చు, DDR3 మాత్రం దీంట్లో పడది. మళ్ళీ దీంట్లో ఈ DDR4 ర్యామ్ అనేది మనకు 4GB కానీ 8GB కానీ ఎక్స్పెండబుల్ మనకు 32 అప్ టు 32GB వరకు మనము అమర్చుకోవచ్చు. ఈ బోర్డులో మనకు గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ, గ్రాఫిక్ కార్డ్ మాత్రం లేకపోతే ఈరోజు వచ్చే మదర్ బోర్డులలో మాత్రం కంపల్సరీ గ్రాఫిక్ కార్డు. ఈ గ్రాఫిక్ కార్డ్ మాత్రం అమర్చుకోకపోతే మనకు డిస్ప్లే అనేది ఆన్ కాదు. హై కాన్ఫిగరేషన్ కావాలని చెప్పేసి అందరు అంటుంటారు. సో దీంట్లో మనకు ఏంటంటే ఈ MSI మదర్ బోర్డ్ మనకు i3 ప్రాసెసర్ కానీ i5 కానీ i7 కానీ i9 కానీ ఏదన్నా ప్రాసెసర్ అమర్చుకోవచ్చు. అదేవిధంగా మనకు 9th జనరేషన్ 8th జనరేషన్ అంటే మ్యాక్సిమంగా మనకు అది బాగా ఎనఫ్ అండి, సరిపోతుంది. సో దీనికి మించి మనకు అవసరం లేదు. ఇదే హై కాన్ఫిగరేషన్ ఈ రోజుల్లో అయితే. దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బోర్డ్ అనేది, ఈ ప్రాసెసర్ అనేది మనకు వీడియో ఎడిటింగ్ కానీ లేదా మనకు గేమింగ్ పర్పస్ కానీ చాలా యూజ్ అవుతుంది. MSI మదర్ బోర్డ్ అన్బాక్సింగ్ వీడియో చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇక్కడ 2 సాటా కేబుల్ ఇచ్చారు. ఒక మదర్ బోర్డు డ్రైవర్స్ 3D కూడా ఇవ్వడం జరిగింది. గ్రాఫిక్ కార్డుకు సంబంధించిన మెనూ కార్డు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ చూడండి, మనకు ఈ మెనూ కార్డ్లో ఇన్స్టాలేషన్ గైడ్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. మన మదర్ బోర్డ్లో ప్రాసెసర్ ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పేసి టోటల్గా మనకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము ఈజీగా ఈ ఇన్స్టాలేషన్ గైడ్ కార్డ్ని చూసుకొని ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రాసెసర్ని ఫిట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ర్యామ్ స్లాట్స్ కూడా చూపెట్టడం జరిగింది. ఆ ర్యామ్ ఎలా ఫిట్ చేయాలని చెప్పేసి టోటల్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో. ఇక్కడ మనకు లోగో కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోగో MSI లోగో ఇది.
ఇక్కడ చూడండి మనకు మదర్ బోర్డ్లో ర్యామ్ స్లాట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ప్రాసెసర్ అమర్చుకోవచ్చు. అక్కడ మనకు ఆరో సింబల్ ఉంటుంది, దాన్ని చూసి మనం మంచిగా అమర్చుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ బయోస్ సెల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన గ్రాఫిక్ కార్డు అమర్చుకోవచ్చు. ఇక్కడ మనకు రెండు 2.0 స్లాట్లు ఇచ్చారు. అదేవిధంగా మనకు కీబోర్డ్ కానీ మౌస్ కానీ పెట్టుకోవడానికి కూడా సాకెట్ కూడా ఇచ్చారు. మనం ఇక్కడ ఈ సాకెట్లో మనం VGA కేబుల్ అమర్చుకోవచ్చు, మానిటర్తో వచ్చింది. అదేవిధంగా మనకి HDMI కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. 3.0 USB సాకెట్స్, ఎక్స్ట్రా 2.0 సాకెట్స్ మరియు ఈథర్నెట్ కేబుల్ సాకెట్. అదేవిధంగా మనకు అక్కడ స్పీకర్ కనెక్షన్స్ కానీ మైక్ కనెక్షన్ కానీ కూడా ఇవ్వడం జరిగింది.